సో తారక్ కన్నా ఒక లుక్ అయితే బయటకు వచ్చింది డ్రాగన్ సినిమా నుంచి. ఒరిజినల్ ఫేకా లేకపోతే ఏదో క్రియేట్ చేశారా, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇవన్నీ పక్కన పెడితే తారక్ కన్నకి అలాంటి సీన్లు సూట్ అవ్వవు. ఎందుకు చెప్తున్నా కూడా మీకు క్లారిటీగా చెప్తా. ఆల్రెడీ త్రిబుల్-ఆర్లో సేమ్ సీన్ ఉంటుంది, బాక్సింగ్ బ్యాగ్ని గుద్దే సీను. సో ఆల్రెడీ చూస్తాం. మేబీ ఇంకో యాక్టర్ చేసినా సరే చూసినట్టు ఉండదు అనమాట మనకి. ఇంకెవరిని ఊహించుకోలేం, అది నేను చెప్పేది. ఇప్పుడు అరవింద సమేతలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది నాగబాబు చనిపోయిన తర్వాత. సో అలాంటి ఎక్స్ప్రెషన్ ఇంకొక యాక్టర్ ఇస్తే అది కూడా మళ్ళీ సెట్ కాదు. ఇప్పుడు యమదొంగ సినిమాలో ఆ యముడు క్యారెక్టర్ వేసి మన తారక్ కన్నా మోహన్ బాబుతో ఒక డైలాగ్ వారు ఉంటుంది కదా, అది కూడా ఇంకొక యాక్టర్ ఎవరైనా చేస్తే బాగోదు. సో అట్లాగా కొన్ని సీక్వెన్సెస్, కొన్ని లొకేషన్స్, కొన్ని సీన్స్ ఒక యాక్టర్ని పెట్టి ఆల్రెడీ తీస్తే మళ్ళీ అది రిపీట్ చేయాలని చూడకూడదు మనం. సో ఆల్రెడీ త్రిబుల్-ఆర్లో జరిగిపోయింది, సో వదిలేయాలి. కొత్తగా ఇంకేదైనా ఆలోచించాలి. లేదు అలాంటి సీన్ మళ్ళీ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా అది ఫ్లాప్ అవుతుంది. సో ఎంత చెప్తున్నాం అది ఒరిజినల్లో కాదు చెప్పరా అంటారు మీరు. ఇప్పుడు ఏది ఒరిజినల్లో ఏది ఫేకో ఏది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో నేను ఇంకొక హింట్ కూడా ఇస్తాను. ఇలాంటి సీను ఉన్నది డ్రాగన్ సినిమాలో ఉంది. సో మేబీ అది ఒరిజినల్ కూడా కావచ్చు, మేబీ చెప్పలేం. ఎందుకంటే లీక్స్ కూడా అంతే ఫాస్ట్గా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. SSMP29 రాజమౌళి గారి సినిమా, అది కానీ మీరు చూస్తే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే మన బయటకు వచ్చింది. మళ్ళీ అప్పుడు కూడా అని చెప్పారు. సో తర్వాత మళ్ళీ మూవీ ప్రొడక్షన్ వాళ్ళకి మెయిల్ పెట్టి ఒక అఫీషియల్గా ట్వీట్ వేశారు. సో ఎవరో సర్క్యులేట్ చేయొద్దు, ఇలా లీక్ అయిపోయింది అని చెప్పి. సో అట్లాగా ఇప్పుడు ఈ పిక్ కూడా మేబీ ఒరిజినల్ అయి ఉండొచ్చు, చెప్పలేం. సో లేకపోతే ఒక రిఫరెన్స్ పిక్ అయి ఉండొచ్చు, చెప్పలేం. సో ఇలాంటి సీన్ కూడా ఉండొచ్చు. సో హౌఎవర్ తారక్ కన్నకైతే ఇలాంటి సీన్లు సూట్ అవ్వవా నా ఒపీనియన్. సో ఆల్రెడీ చరణ్ చేశాడు కాబట్టి మళ్ళీ అది కష్టం రిపీట్ చేయడం. మేబీ ఆయన పొటెన్షియల్ తగ్గట్టు అన్నట్టు మర్చిపోయాను. తారక్ కన్న లుక్ అయితే వరస్ట్గా ఉంది అసలు. వైజాగ్ తెలుగు తల్లి ఫ్లేవర్ ఎక్కిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే ఒక సినిమా థియేటర్ ఉంటుంది. సినిమా థియేటర్ తర్వాత ఒక అపార్ట్మెంట్ పైన ఒక ఫ్లెక్సీ పెడతారనమాట. సో మలబార్ గోల్డ్ ఏదో అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్. తారక్ కన్న ఫోటో అక్కడ చూశాను. నాకు లైఫ్లో నాకు ఫస్ట్ టైం తారక్ కన్నని చూసి మొహం తిప్పేశాను అనమాట. అంత వరస్ట్గా ఉంది లుక్. ఆ గెడ్డం ఏంటి, ఆ మనిషి ఏంటి. ప్రశాంత్ నీల్ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బెస్ట్. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా, లుక్స్ ఏమాత్రం తేడా కొట్టినా ఫ్యాన్స్ అయితే తెరబడతారనమాట, అది పక్క. ఆల్రెడీ దేవరా సినిమాలోనే లుక్స్ డ్యామేజ్ అయిపోయినాయి. సో చూద్దాం. ఎందుకంటే సన్నంగా అయ్యాడు అనుకోండి ఎవరైనా యాక్టర్, ఆటోమేటిక్గా అదే మెయింటైన్ అయిపోద్ది. మళ్ళీ వెయిట్గా అవ్వడం మీద అంతా కొంచెం కష్టమవుతుంది అనమాట. మరేమో నీల్ మావ ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో కూడా చూడాలి. సో అది గైస్, అప్డేట్స్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.